యా నిన్నటి క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ప్లీజ్ కన్ఫర్మ్. నిన్నటి క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఈవెన్ ప్లీజ్ ప్రాబ్లం చేశారా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి క్లియర్ కదా? మ్యూట్ తీసి మాట్లాడండి. సార్ నమస్తే సార్. యా మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా నిన్నటి క్లాస్లో? లేదు సార్, లేదు. రిమైనింగ్ యువర్ గైస్. Good evening, sir. No, sir. Clear. క్లియర్ అమ్మా? నమస్తే సార్. యా చెప్పండి. లోన్ టేకెన్ ఫ్రమ్ ఎల్ఐసి కంపెనీ ఉంది కదా సార్? అవును. అది మన బిజినెస్ ఇన్కమ్ కాబట్టి మనం లోన్స్ అండ్ లైబిలిటీస్ తీసుకున్నాం కదా సార్? అవును, అండర్లో లోన్స్ అండ్ లైబిలిటీ తీసుకోవాలి. ఓకే, మనకి ఇన్కమ్ కాబట్టి మరి ఇండైరెక్ట్ ఇన్కమ్ ఎందుకు తీసుకోలేదు సార్? అక్కడ మీనింగ్ ఏంటి? లోన్ టేకెన్ ఫ్రమ్ ఎల్ఐసి కంపెనీ, మన ఎల్ఐసి కంపెనీ దగ్గర నుంచి లోన్ తీసుకున్నాం, మన బిజినెస్ కి ఇన్కమ్ అది. అవును, మన బిజినెస్ ఇన్కమ్ కాబట్టి మన అట్లా అది ఇన్కమ్. మీరు ఎట్లా ఆలోచించాలి? అక్కడ మనం డబ్బు తీసుకుంటున్నాం, ఎలా? అప్పుగా తీసుకుంటున్నాం. ఓకే ఓకే కొద్ది రోజుల తర్వాత ఇవ్వాలిగా సార్. ఓకే, డబ్బులు ఇవ్వాలి కదా వాళ్ళకి, మళ్ళీ అమౌంట్ ఇవ్వాలి కదా. అవును సార్. సో ఇవ్వాలి కాబట్టి మన అవసరానికి ఆ టయానికి మనకు అవసరం ఉంది డబ్బులు కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు. ఓకే, లోన్ టేకెన్ అంటున్నాం అక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్ అని పలకట్లేదు అక్కడ. ఓకే, లోన్ టేకెన్ అంటే అప్పుగా తీసుకుంటున్నాం అని అంటున్నాం అక్కడ మీనింగ్. అవును. ఓకే, మనకి డబ్బు అవసరమైంది, వాళ్ళు ఇచ్చారు కాబట్టి అది లైబిలిటీ. మనకి లైబిలిటీ వాళ్ళు ఎప్పుడో ఒకసారి మనం వాళ్ళకి తిరిగి ఇవ్వాలి. అవును. ఇన్కమ్ అంటే ఏంటి? పర్మనెంట్ గా మన దగ్గర ఉండేదే ఇన్కమ్, మళ్ళీ ఇచ్చేది ఏమి ఉండదు వాళ్ళకి. ఓకే సార్. ఓకే, అది ఇన్కమ్, అదే మనకి వచ్చినట్టు బిజినెస్ కి. లైబిలిటీ అంటే మళ్ళీ మనం ఎప్పుడో ఒక చోట ఇవ్వాలి వాళ్ళకి. అట్లా. రిమైనింగ్ వాళ్ళమా? ఎనీ డౌట్స్? నో డౌట్స్ సార్. యా డన్ గైస్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఓపెన్ చేయండి. ఫిఫ్త్ ప్రాబ్లం ఏముంది? ఒకరు నాకు కంటిన్యూషన్ చేయండి, చెప్తా. ఓకే, టాలీ ఫ్రమ్ 3.0 ఓపెన్ చేస్తున్నాను. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ కోడ్ క్లిక్ చేస్తాను, ఏదో కంపెనీ ఓపెన్ అయిపోతుంది. రైట్ సైడ్ F3కి వెళ్ళండి. F3కి వెళ్ళిన తర్వాత షర్ట్ కంపెనీ ఇచ్చేయండి. ఇలా స్టార్టింగ్ వచ్చేస్తాం. ఓకే, నెక్స్ట్ చెప్పబోయే ప్రాబ్లం, ఫిఫ్త్ ప్రాబ్లం ఓపెన్ చేసుకున్నారా? ఓకే సార్. సిక్స్త్ ప్రాబ్లం ఓపెన్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకి ఏంటంటే అక్కడ గ్రూప్స్ అన్నాం. గ్రూప్స్ అంటే అర్థం ఏంటి? మీరు ఇంతవరకు 4 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేసినప్పుడు ఎక్స్పెన్సెస్ ఏమున్నాయో, ఇన్కమ్స్ ఏమున్నాయో బయటికి షో చేస్తాయి. కానీ గ్రూప్స్లో అలా షో చేయవండి. గ్రూప్స్లో అలా షో చేయవు. ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుంటాం. వన్స్ ఒకసారి మనం కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ఉంటాయని చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు అడిషనల్గా మనం ఏం చేస్తాం? మళ్ళీ ఒక 4 గ్రూపులు చేసుకుంటాం. ఆ 4 గ్రూపులు ఏంటి సార్ అంటే, ఇప్పుడు మీరు ఆ దాంట్లో ప్రాబ్లం చూస్తే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక హాస్పిటల్. ప్రతి కంపెనీలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ప్రతి కంపెనీలో ఉంటాయి. ఇవి లేకుండా ప్రపంచంలో ఏ బిజినెస్ స్టార్ట్ అవ్వదు. అలా మీరు ఏ ఆర్గనైజేషన్లో అయినా కావచ్చు, హాస్పిటల్లో కానీ, స్కూల్స్లో కానీ, ఓకే ఏదైనా టాప్ ఎంఎన్సీ కంపెనీస్ కానీ ఏదైనా కానివ్వండి, కంపల్సరీగా డిపార్ట్మెంట్లో ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇన్కమ్స్ కూడా ఉంటాయి. ఆ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఏంటి, ఆ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు హాస్పిటల్ అన్నాం, హాస్పిటల్లో మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ ఏముంటాయి చెప్పండి? ఎనీబడి, ఎవరైనా?
జస్ట్ ఒక ఎవరైనా చెప్పండి. ఓపీ చార్జెస్ సార్, మెడిసిన్స్, ఇంకేముంటాయి? లాబొరేటరీ ఎక్స్పెన్సెస్, ఇంకా పవర్ జనరల్గా ఉంటుంది చెప్పండి. సార్, సర్జికల్ ఎక్స్పెన్సెస్, రెంట్ Hmm. ఉంటుంది సార్, ఆపరేషన్ థియేటర్ ఎక్స్పెన్సెస్, రెంట్. ఓకే, ఇప్పుడు ఒక హాస్పిటల్ ఉంది. ఇక్కడ మనం ఇచ్చిన ప్రాబ్లం చూసుకుంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పుకున్నాం. ఓకే, 5 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆ హాస్పిటల్లో ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్, కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్. న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కము, కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇన్కము. అంటే డిపార్ట్మెంట్స్ రెండే ఉన్నాయి. అదే డిపార్ట్మెంట్లో ఎక్స్పెన్స్ ఉంది, అదే డిపార్ట్మెంట్లో ఇన్కమ్ కూడా ఉంది. నెల నెల కామన్గా జరిగే కొన్ని ఉంటాయి ఆఫీస్లో. ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి, రెంట్స్ పే చేయాలి, టెలిఫోన్ బిల్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది. ఇవన్నీ కామన్ ప్రతి ఆర్గనైజేషన్, నాట్ ఓన్లీ హాస్పిటల్ అయినా అదే వర్డ్సే వస్తాయి. ఓకే, కాలేజీలో అయినా సేమ్ శాలరీ రెంటే వస్తుంది. హాస్పిటల్ అయినా శాలరీ రెంటే, లేదంటే ఎంఎన్సీ కంపెనీలో పనిచేసినా శాలరీ రెంటే. కొత్త పదాలు ఏం రావు. ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఎక్స్పెన్స్ జరుగుతుంది, ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఈ గ్రూప్స్ ఎక్కడ యూజ్ అవుతాయి సార్ అంటే, ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేసినప్పుడు రెంట్, శాలరీస్ అవన్నీ బయటికి షో చేయవు. ఒక గ్రూప్ మాది షో చేస్తుంది. అంటే ఎట్లా, న్యూరాలజీ డిపార్ట్మెంట్ ₹1,00,000 ఎక్స్పెన్స్ అయింది సార్ అని బయటికి షో చేస్తుంది. దాంట్లో ఏమేమి అయింది అని దాని గ్రూప్ని క్లిక్ చేస్తే వాటి లోపల ఉంటాయి. సార్ రెంట్ ఒక 20,000, శాలరీస్ 30,000, టెలిఫోన్ బిల్లు 25,000, అట్లా లోపల ఉంటాయి, బయటికి కనిపించవు. ఆ సెట్టింగ్ ఎలా చేయాలనేది ఇప్పుడు మనం చూస్తాం. చెప్పడం కంటే చేస్తే మీకు క్లియరిటీగా వస్తుంది. ఓకే, మెటీరియల్ దగ్గర పెట్టుకోండి. ఓకే, క్రియేట్ కంపెనీ ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ కంపెనీ హాస్పిటల్ నేమ్ ఇస్తున్నాను, సూపర్ స్పెషాలిటీ. సార్ ఎవరు అన్మ్యూట్ చేయమని సార్, డిస్టర్బెన్స్ వస్తుంది. మ్యూట్లో పెట్టుకోండి, వివరంలో మ్యూట్లో పెట్టుకోండి, నాయిస్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్. సో ఎంటర్ ఇచ్చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ అడగండి. ఓకేనా, యాక్సెప్ట్ ఆర్ నో? ఎస్. సో మెయింటైన్ అకౌంట్స్, మనం చేసేది సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లం అండి. కాబట్టి మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టి రిమైనింగ్ అని నో పెట్టేయండి. రిమైనింగ్ వాటితో మనకు సంబంధం లేదు. ఎన్ ఇచ్చి ఎంటర్ ఇవ్వండి. ఎంటర్. యాక్సెప్ట్ ఆర్ నో? సేవ్. ఓకే, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనే కంపెనీ క్రియేట్ అయింది. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్. మీరు 1,00,000 కంపెనీలు క్రియేట్ చేయండి టాలీలో. ప్రతి కంపెనీకి ప్రీ డిఫైన్డ్గా టాలీ ఇచ్చేస్తుంది. కావాలంటే చూడండి, ఆల్టర్లోకి వెళ్ళండి, గ్రూప్స్లోకి వెళ్ళండి. 28 గ్రూప్స్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. లెడ్జెస్ డిఫాల్ట్గా ఉంటాయి, ఓచర్ టైప్ కీస్ డిఫాల్ట్గా ఉంటాయి. మనకు రియల్ టైంలో ఏమైతే అవసరం ఉంటాయో, రియల్ టైంలో మనకి ఏమైతే వస్తాయో వాటిని మనం క్రియేట్ చేసుకొని ఏది ఏ గ్రూప్ కిందకి వస్తుందో తీసుకుంటాం. ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్. ఇప్పుడు క్రియేట్లోకి వెళ్ళండి. క్రియేట్లోకి వెళ్ళి నిన్నటి ప్రాబ్లమ్స్ వరకు మీరు ఎక్కడ వెళ్ళారు? డైరెక్ట్గా లెడ్జర్లోకి వెళ్ళి చేశారు. ఇది నిన్న వరకు మీరు చేసింది. ఈరోజు కొత్తగా ఏం ఆప్షన్ వచ్చింది? గ్రూప్ వచ్చింది. గ్రూప్ అంటే ఫస్ట్ గ్రూప్లోకి వెళ్ళాలి. గ్రూప్లోకి వెళ్ళి ఆ 4 గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టైప్ చేసుకోవాలి. న్యూరాలజీ, ఏం తీసుకోవాలండి? న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ అన్నాం. ఎక్స్పెన్స్ లోనే మీనింగ్ ఉంది. ఏం తీసుకోవాలి? వెరీ గుడ్. ఇక్కడే రైట్ సైడ్ లో వచ్చాయి చూడండి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ ఏముంది? కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్. అండర్ ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. 2 ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, 2 ఇన్కమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏముంది? న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్స్. అండర్ ఏం తీసుకోవాలండి? ఇండైరెక్ట్ ఇన్కమ్స్. నెక్స్ట్ కార్డియాలజీ ఇన్కమ్స్.
ఇది కూడా అండర్లో ఇండైరెక్ట్ ఇన్కమ్ తీసుకోవాలి. ఓకే, 4 గ్రూపులు చేసుకున్నామా? ఈ 4 గ్రూపులు ఎక్కడికి వస్తాయి? మనం లెడ్జెస్ చేస్తాం కదా, రెంట్, శాలరీ, ఆ ప్లేస్లోకి వస్తాయి. చూడండి, ఎస్కేప్ ఇవ్వండి. ఇప్పుడు లెడ్జర్లోకి వెళ్ళండి. ఫస్ట్ ఏముంది? క్యాపిటల్. క్యాపిటల్ నార్మల్, క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంటే తీసుకోవాలి. సేవ్ చేయండి. యాక్సెప్టర్ను సేవ్. చూడండి, న్యూరాలజీలో రెంట్ ఉంది, కార్డియాలజీలో రెంట్ ఉంది. న్యూరాలజీలో శాలరీస్ ఉన్నాయి, కార్డియాలజీలో శాలరీస్ ఉన్నాయి. న్యూరాలజీలో టెలిఫోన్ బిల్ ఉంది, కార్డియాలజీలో టెలిఫోన్ బిల్ ఉంది. బట్ రెండిట్లో సేమ్ లెడ్జర్స్ ఉన్నాయి కదా. మనకు ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ సపరేట్గా ఉండాలంటే రెంట్ పక్కన గుడ్డి గుర్తుగా ఏదైనా పెట్టుకోవాలి. రెంట్ ఎన్డిఈ, శాలరీస్ ఎన్డిఈ, టెలిఫోన్ బిల్ ఎన్డిఈ, మిస్టర్ ఎక్స్పెన్సెస్ ఎన్డిఈ. రెంట్ సిడిఈ, శాలరీస్ సిడిఈ. అంటే ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి పేరు ఆ డిపార్ట్మెంట్కి అనమాట. రెంట్ ఎన్డిఈ. ఇక్కడ ఏం తీసుకోవాలా? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలా? ఇక్కడ ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అదేనా? కన్ఫర్మా? న్యూరాలజీ డిపార్ట్మెంట్ సార్. సో అక్కడ 4 గ్రూపులు చేశారు కదా, ఆ 28 గ్రూప్స్తో పాటు ఈ 4 కూడా యాడ్ అవుతాయి. జస్ట్ టైప్ చేయండి. ఇక్కడ వచ్చిందా? ఇక్కడ న్యూరల్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ అని గ్రూపు. దాని కింద ఏముంది? దాని కింద ఆటోమేటిక్గా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఉంది. ఓకే, ప్రీవియస్ 4 ప్రాబ్లమ్స్కి ఈ ప్రాబ్లమ్కి డిఫరెన్స్ గమనించాలి మీరు. యాక్సెప్టర్ను సేవ్. నెక్స్ట్ శాలరీస్ ఎన్డిఈ. ఏం తీసుకోవాలి? దీనికి కూడా న్యూరాలజీ డిపార్ట్మెంట్సే తీసుకోవాలి. నెక్స్ట్ టెలిఫోన్ బిల్, దీనికి కూడా సేమ్. నెక్స్ట్ మిస్లెన్ ఎక్స్పెన్సెస్, ఇది కూడా న్యూరల్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ రెంట్ సిడిఈ. సిడిఈ అంటే ఎక్స్పెన్స్. దాని అండర్లో ఏముంది? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంది. ఓకే, ఇది కూడా కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్. ఇది కూడా కార్డియాలజీ. తర్వాత ఎలక్ట్రిసిటీ. సార్ అవి ఎఫ్ఐలో వేసినప్పుడు మామూలుగా అన్ని కూడా ఎక్స్పెన్సెస్ కాబట్టి మనం ఎన్డిఈ సిడి ఇచ్చాం కదా సార్, అది సరిపోతుంది కదా సార్? ముందు చూడండి, ప్రాబ్లం చూడండి. ఓకే సార్. ఓకే, ఇప్పుడు ఎక్స్పెన్సెస్ సంబంధించిన డిపార్ట్మెంట్స్ 2 క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏంటి? న్యూరల్ డిపార్ట్మెంట్ ఇన్కమ్. దాంట్లో ఏముంది? కన్సల్టేషన్ ఫీజ్. ఏం తీసుకోవాలి? ఇక్కడ ఎన్డిఐ అంటే ఏంటి? న్యూరల్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ అని అర్థం. ఇక్కడ ఏం తీసుకోవాలండి? ఇండైరెక్ట్ ఇన్కమ్. ఐడా తీసుకోవాల్సింది న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్ సార్. న్యూరల్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ తీసుకోవాలి. నెక్స్ట్ ల్యాబ్ ఫీజు, ఇది కూడా న్యూరల్ డిపార్ట్మెంట్ ఇన్కమ్. నెక్స్ట్ ఆపరేషన్ ఫీజు, నెక్స్ట్ డాక్టర్స్ ఫీజు. ఏం తీసుకోవాలా? సిడిఐ అంటే కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్. చేసుకోవాలండి. ఓకే, ఇక్కడ హాస్పిటల్స్ అన్నాక ఎక్స్పెన్సెస్ హాస్పిటల్స్లో కానీ, స్కూల్స్ కాలేజెస్లో కానీ, రెస్టారెంట్స్లో కానీ, థియేటర్స్లో కానీ, ఓకే, మీరు ఏ సెక్టార్ తీసుకున్నా ఎక్స్పెన్సెస్ ఇవే వర్డ్స్ ఉంటాయి, వేరేటి ఏమి ఉండవు.
బట్ కానీ ఇన్కమ్స్ మారుతాయి, ఇన్కమ్స్ పదాలు మారుతాయి. ఇప్పుడు హాస్పిటల్స్లో అన్నాక ఏమి ఇచ్చాడు అక్కడ? ల్యాబ్ ఫీజు అంట, ఆపరేషన్ ఫీజు అంట, మెడిసిన్స్, కన్సల్టెన్స్ ఫీజు, ఓకే, రూమ్ రెంట్ ఫీజు, డాక్టర్ ఫీజు, ఇలా రకరకాలు పెట్టారు. ఒకవేళ స్కూల్స్లో కాలేజీలు ఇస్తే పదాలు ఏముంటాయి చెప్పండి? ఇన్కమ్ పదాలు ఏముంటాయి స్కూల్స్లో కాలేజీలు అయితే? చెప్పండి ఎగ్జాంపుల్. ట్యూషన్ ఫీజు, ఎగ్జామ్ ట్యూషన్ ఫీజు అంటారు, మెటీరియల్ ఫీజు అంటారు, డ్రెస్ కోడ్ ఫీజు అంటారు, ట్రైనింగ్ ఫీజు అంటారు. ఓకే, ఎగ్జామ్ ఫీజు అన్న. అంటే మీనింగ్ ఏంటి? వర్డ్స్ మారుతున్నాయి అంతే. హాస్పిటల్లో అయితే దాని పదాలు వేరు, స్కూల్స్ కాలేజీలో అయితే దాని పదాలు వేరు. ఓకేనా? అట్లా మనం వర్క్ చేసే పని చోట మన బిజినెస్ని బట్టి పదాలు మారుతాయండి. ఇప్పుడు ఒక ట్రైనింగ్ సెంటర్ అనుకోండి, ట్రైనింగ్ సెంటర్లో ఏం పదాలు ఉంటాయి? మెటీరియల్ ఫీజు రిసీవ్డ్ అంటారు, లేదంటే ట్రైనింగ్ ఫీజు రిసీవ్డ్ అంటారు, ఓకే, తర్వాత ఎగ్జామ్ ఫీజు రిసీవ్డ్ అంటారు, ఓకే. ఇలా రకరకాల వర్డ్స్, ఎక్కడ పని చేస్తే దాని వర్డ్స్ వాడతాయి, బట్ ఇన్కమ్ అయితే ఇన్కమే, వర్డ్స్ మారుతాయి, అది గమనించాలి. ఎస్కేప్ ఎస్కేప్ వచ్చేసరికి వెళ్దాం. ఫస్ట్ ఏముంది? రిసిప్ట్ F6 క్యాపిటల్ ఎంత పెట్టారు? 5 lakhs. క్యాష్ సేవ్. నెక్స్ట్ న్యూరాల్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ పేమెంట్ కదా, పేమెంట్ తీసుకోండి. రిసిప్ట్ నుంచి పేమెంట్కి మారాలి. ఇప్పుడు రెంట్, శాలరీస్, టెలిఫోన్ బిల్, మిస్డ్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ నామినల్ రూల్ పరంగా ఎక్స్పెన్సే కదా, ఎక్స్పెన్స్ అన్ని డెబిటే కదా. ఒక్కొక్కటి సింగిల్గానే ఎంటర్ చేసుకోవచ్చు. లేదు మీకు అన్నీ తెలిసినప్పుడు, ఇవన్నీ డెబిట్ అవుతాయి అని తెలిసినప్పుడు అన్నీ డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేసుకోండి. ఎప్పుడు తెలుస్తుంది? సబ్జెక్ట్ బాగా వస్తే అప్పుడు మీకు తెలుస్తుంది. ఇవన్నీ ఎక్స్పెన్సెస్ నామినల్ రూల్ పరంగా డెబిట్ ఎక్స్పెన్సెస్ అంటే క్రెడిట్ ఇన్కమ్స్. రెంట్, శాలరీస్, టెలిఫోన్ బిల్, మిస్డ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ మనకి డెబిటే అని ఎప్పుడు తెలుస్తుంది అంటే సబ్జెక్ట్ బాగా అర్థమైనప్పుడు తెలుస్తుంది. రెంట్ NDE అమౌంట్ ఎంత? 25,000. ఇప్పుడు CR అని వచ్చింది కదా, జస్ట్ D అని ఇచ్చి ఎంటర్ ఇవ్వండి. శాలరీస్ NDE ఎంత? 80,000. మళ్ళీ డెబిట్ చేయండి, జస్ట్ D ఇచ్చి ఎంటర్ ఇవ్వండి. టెలిఫోన్ బిల్ NDE మళ్ళీ డెబిట్ చేయి. మిస్డ్ ఎక్స్పెన్సెస్ 5,000. అన్ని డెబిట్ చేసి క్రెడిట్ క్యాష్ చేయాలి. అన్ని డెబిట్ ఎలా వస్తారంటే నామినల్ రూల్ పరంగా సింగిల్గా తీసుకుని అంతే. రెంట్ డెబిట్, క్యాష్ క్రెడిట్, శాలరీ డెబిట్, క్యాష్ క్రెడిట్, టెలిఫోన్ బిల్ డెబిట్, క్యాష్ క్రెడిట్, మిస్డ్ ఎక్స్పెన్సెస్ డెబిట్, క్యాష్ క్రెడిట్, అలా సింగిల్గా చేసినా అంతే, అన్నీ కలిపి చేసినా అంతే. 1,25,000. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఇప్పుడు న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్. ఇక్కడ ఏం తీసుకోవాలి? రెంట్ CDE అమౌంట్ ఎంత? 15,000. సాలరీస్ CDE టెలిఫోన్ బిల్ CDE ఎలక్ట్రిసిటీ బిల్ CDE ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ CDE 27,000 టోటల్. సేవ్ చేయాలి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఎక్స్పెన్సెస్ 2 డిపార్ట్మెంట్లు చేసాం. నెక్స్ట్ న్యూరాల్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? ఇప్పుడు పేమెంట్ నుంచి రిసిప్ట్ తీసుకోవాలి. F6. ఇప్పుడు ఏమొస్తాయి? నామినల్ రూల్ పరంగా డెబిట్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ ఇన్కమ్స్ కదా, ఇవన్నీ ఇన్కమ్స్ కదా, అన్ని క్రెడిట్లో తీసుకోవాలి. కన్సల్టింగ్ ఫీజ్ 35,000. మళ్ళీ క్రెడిట్ తీసుకోవాలి. ల్యాబ్ ఫీజు NDI
అన్ని క్రెడిట్లు చేసి డెబిట్ క్యాష్ చేయాలి. ఇలా నామినల్ రూల్ పరంగా క్రెడిట్స్ అన్ని ఇన్కమ్స్ కదా. సో కాబట్టి అన్ని క్రియేట్ చేసి డెబిట్ క్యాష్ చేయాలి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. నెక్స్ట్ డాక్టర్స్ ఫీజ్ మళ్ళీ క్రెడిటే. ఓకే ఎస్కేప్. ఇప్పుడు వెళ్ళి డే బుక్లో మీరు చేసింటని ఇక్కడ ఉంటాయి. ఏవైనా అమౌంట్లు మిస్టేక్ వేస్తే ఓపెన్ చేసుకొని మార్చుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్ళండి. ఆల్ట్ F అని ఇస్తే ఎక్స్పాండ్. ఇక్కడ చూడండి రెంట్, శాలరీస్ అవన్నీ బయటికి కనబడుతున్నాయా? కనిపించట్లేదు. నెట్ ప్రాఫిట్ ఏముంది? 2,22,000. అదే కదా వచ్చింది నెట్ ప్రాఫిట్. చూసుకోండి ఒకసారి మెటీరియల్లో. యా. సో బయటికి ఏం కనబడుతున్నాయి? గ్రూప్స్ కనబడుతున్నాయి. కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్, న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ అని గ్రూప్స్ కనబడుతున్నాయి బయటికి. సో తర్వాత కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్, న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్ అని గ్రూప్స్ బయటికి కనబడుతున్నాయి. మీ ఓనర్ వచ్చి అడిగినప్పుడు, బాబు పలానా మంత్ నాకు కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ ఎంత జరిగింది సార్ అంటే మీరు చెప్పాలి, సార్ 57,000 జరిగింది సార్ అని చెప్పాలి. ఆ 57,000 అనేది ఏ దానికి ఎంత అమౌంట్ అయింది అని అడిగితే దాన్ని క్లిక్ చేస్తే వాటి లోపల ఉంటాయి. సార్ ఎలక్ట్రిసిటీ బిల్ 5,000, రెంట్ 15,000, శాలరీస్ 20,000, టెలిఫోన్ బిల్ 10,000, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 7,000 ఇదని చెప్పాలి. ఓకే. అదే కార్డియాలజీ డిపార్ట్మెంట్ నుంచి ఇన్కమ్ ఎంత జరిగిందంటే సార్ 2,01,000 జరిగింది. ఏమేమి జరిగింది అంటే డాక్టర్స్ ఫీజ్ 55,000, ల్యాబ్ ఫీజ్ 20,000, మెడిసిన్స్ 30,000, ఆపరేషన్ ఫీజ్ 75,000, రూమ్ రెంట్ 21,000 జరిగిందని చెప్పాలి. అదే న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్ అంటే 2,03,000. ఏమేం జరిగిందంటే కన్సల్టింగ్ ఫీజ్ 35,000, ల్యాబ్ ఫీజ్ 15,000, మెడిసిన్స్ 33,000, ఆపరేషన్ ఫీజ్ 1,20,000, 1,25,000. సో మిస్లెన్ ఎక్స్పెన్సెస్ 5,000, రెంట్ 25,000, శాలరీ 80,000, టెలిఫోన్ బిల్ 15,000. ఈ విధంగా మనం గ్రూప్స్ని క్రియేట్ చేసుకొని ఆ గ్రూప్స్ లోపల లెడ్జెస్ని ఇచ్చి బయటికి షో చేయకుండా ప్రాఫిట్ అండ్ లాస్లో లోపల ఉండే విధంగా సెట్ చేసుకోవడం, వీటిని గ్రూప్స్ అంటారు. ఓకే. సో ఈ ప్రాబ్లం నేను చేశాను. నెక్స్ట్ ప్రాబ్లం మీరు చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం ఏముంది? ఇక్కడ విజ్డమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఉంది. ఇక్కడ కాలేజ్ ఎక్స్పెన్స్, కాలేజ్ ఇన్కమ్, స్కూల్ ఎక్స్పెన్స్, స్కూల్ ఇన్కమ్ ఉంది. సో జస్ట్ నేను గ్రూప్స్ చూపిస్తాను. క్రియేట్లోకి వెళ్ళండి. ఇదే ప్రాబ్లం చూపిస్తున్నాను. గ్రూప్లోకి వెళ్ళండి. ఫస్ట్ ఏమున్నాయి ఇక్కడ? అది నెక్స్ట్ ప్రాబ్లంలో చేయాలి మీరు. నేను జస్ట్ దీంట్లో చూపిస్తున్నా. కాలేజ్ ఎక్స్పెన్సెస్ అండర్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ కాలేజ్ ఇన్కమ్స్ అండర్ ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఇన్కమ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ స్కూల్ ఎక్స్పెన్స్ ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. తర్వాత స్కూల్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్ తీసుకోవాలి. ఇలా తర్వాత లెడ్జర్లోకి వెళ్తారు. లెడ్జర్లో ఏమున్నాయి? ఇక్కడ ఫస్ట్ శాలరీస్ ఉంది. ఏం తీసుకోవాలి? శాలరీస్ పక్కన ఏం లేదంటే కాలేజ్ ఎక్స్పెన్స్ కదా, సిఈ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? కాలేజ్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి. దాని అండర్లో ఏముంది? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఉంది. ఇంకా కాలేజ్ ఎక్స్పెన్స్ కింద వచ్చే లెడ్జెస్ అన్నిటి కూడా ఇదే విధంగా తీసుకోవాలి. నెక్స్ట్ కాలేజ్ ఇన్కమ్స్, అడ్మిషన్ ఫీజు, సిఐ అంటే కాలేజ్ ఇన్కమ్స్. దాని కింద అన్ని తీసుకోవాలి దాని కింద. నెక్స్ట్ శాలరీస్, స్కూల్ ఎక్స్పెన్స్ కదా, ఎస్సి తీసుకోవాలి. ఎస్సి అంటే స్కూల్ ఎక్స్పెన్సెస్, దాని కింద ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ వచ్చింది. తర్వాత ఫీజ్
ఎస్ఐ అంటే స్కూల్ ఇన్కమ్స్ తీసుకోవాలి. ఇలా ఇలా తీసుకొని ఇవి కూడా సేమ్ అంతే. ఎక్స్పెన్సెస్ కింద వచ్చేది పేమెంట్, ఇన్కమ్స్ కింద వచ్చేది రిసిప్ట్ తీసుకోవాలి. ఓకే, ఎనీ డౌట్స్ గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ క్లాస్లో? నో డౌట్ సార్, క్లియర్. క్లియర్ No doubt. క్లియర్ అండి, నీట్గా. No doubt. Clear. యా, సో వీడియోని 1-2 సార్లు చూడండి. క్లాస్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియోని చూసి ఏ రోజు వీడియోస్ ఆ రోజు మీరు డౌన్లోడ్ చేసుకోండి. 1 month వరకే దీంట్లో ఉంటాయి స్కైప్లో, తర్వాత ఎక్స్పైర్ అయిపోతాయి. వీడియో పడిపోతూనే వీడియో పైన మౌస్తో రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ యాజ్ ఉంటుంది, ఆ సేవ్ యాజ్ క్లిక్ చేస్తే మీ ల్యాప్టాప్లో సేవ్ అవుతాయి. డెస్క్టాప్ అయితే డెస్క్టాప్, ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్. ఏ రోజు వీడియోస్ ఆ రోజు డౌన్లోడ్ చేసుకోండి. ఇంటర్నెట్, ఒకవేళ మీరు ఇంటర్నెట్ ఉంటేనే ఆ వీడియోస్ ఆన్ అవుతాయి. ఒకవేళ మీరు స్కైప్లో వీడియోలు చూడాలనుకుంటే, ఇంటర్నెట్ లేకుంటే వీడియోస్ ఆన్ కావు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. చాలామంది మెసేజ్లు పెడతారు, సార్ వీడియో ఓపెన్ అవ్వట్లేదు అని. ఎందుకు ఓపెన్ అవ్వదు? ఇంటర్నెట్ ఉంటేనే స్కైప్లో వీడియో ఓపెన్ అవుతుంది. అందుకోసమే డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఎన్నిసార్లు చూసుకోవచ్చు. లేదు సార్ నేను స్కైప్లోనే చూసుకుంటాను అంటే నెట్ ఆన్లో ఉండాలి. నెట్ ఆన్లో లేకపోతే వీడియో ఓపెన్ కాదు. ఇది కూడా చాలామందికి తెలీదు, మెసేజ్లు పెడతారు నాకు. మళ్ళీ చెప్తే అవును సార్ నేను నెట్ ఆన్ చేసుకోలేదు సార్ అంటారు. ఇవన్నీ తెలుసుకోవాలి. రేపు జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఎవరు చెప్పరు. ఇవి డిఫాల్ట్గా మీరు తెలుసుకోవాలా. రేపు జాబ్లో ఇవే మీకు మెయిన్గా ఉపయోగపడేటివి. ఈ స్కైప్లని, తర్వాత జూమ్ మీటింగ్లని, తర్వాత మీట్లని, ఇవన్నీ తెలుసుకోవాలా. ఇవన్నీ కామన్ థింగ్స్ యూట్యూబ్లోనే ఉంటాయి. ఇవన్నీ ఎవరు చెప్పరు మార్కెట్లో. రేపు జాబ్ వెళ్ళిన తర్వాత మీరే తెలుసుకోవాలి. నాకు జాబ్కి ఏం అవసరం అవుతాయి అనేది ముందే తెలుసుకోవాలి మీరు. ఎనీ డెస్క్, టీమ్ వీవరు, ఇవన్నీ రిమోట్ డెస్క్ సాఫ్ట్వేర్స్, గూగుల్ షీట్స్, ఓకే, గూగుల్ ఫామ్స్, ఇవన్నీ మీరు నేర్చుకుని ఉండాలి. ఎవరు చెప్పారండి? ప్రతి ఇన్ఫర్మేషన్ మీరు ఎక్కడ ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, నాట్ ఓన్లీ టాలీ, ప్రతి ఒక్క జాబ్లో యూట్యూబ్లో ఉన్నాయి. మీకు ఓపిక నేర్చుకుంటే అంత ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో చాలామంది బతుకుతున్నారు, ఇంక్లూడింగ్ నాతో సహా యూట్యూబ్ మీద. ఎందుకంటే చాలామంది బయట జాబ్స్ నమ్ముకోవడం కంటే యూట్యూబ్ నమ్ముకుంటే చాలా అనేది చాలామంది ఓన్ ఎర్నింగ్ అనమాట. యోనికి సెల్యూట్ చేయకుండా నాకంటూ స్వతహా నేను సంపాదించుకుంటా అని చాలామంది యూట్యూబ్లలో బతుకుతున్నారు, ఒకరి కింద పని చేయకుండా. ఆ లెవెల్ థాట్స్ మీకు రావాలా. ఒకరి కింద పని చేయాలంటే ఒక 2-3 సంవత్సరాలు పని చేయండి, బిజినెస్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి. తర్వాత ఓన్గా ట్రై చేయండి. తర్వాత ఓన్గా మీకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోండి మార్కెట్లో. ఎల్లకాలం ఒకరి కిందనే పనిచేయాలనే ఆలోచన మాత్రం పెట్టుకోవద్దండి. మీరంటూ కూడా స్వతహాగా మీ దగ్గర ఉన్న కెపాసిటీతో మీరు కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. ఒక 2-3 సంవత్సరాలు అండి ఒకరి కింద పనిచేయాలి. తర్వాత మీ దగ్గర ఉన్న స్ట్రెంగ్త్తో మీరు ఓన్గా బిజినెస్ పెట్టుకోవాలి. ఇలా మైండ్ సెట్ ఉంటే 100% సక్సెస్ అవుతారు. నేను కూడా ఒక 5 ఏళ్ళు వేరే వాళ్ళ దగ్గర పనిచేశాను, తర్వాత ఓన్గా ఇన్స్టిట్యూషన్ పెట్టుకున్నాను. సో అలా మీ థాట్లు అనేది కూడా కొంచెం మారాలి. ఓకే, నేను ఎప్పుడు ఓనర్ అవ్వాలి, ఎంప్లాయీ నుంచి నేను ఎప్పుడు ఓనర్ అవ్వాలి అనే ఆలోచనతో మీరు మైండ్లో ఉంటే 100% సక్సెస్ అవుతారు. ఆ థాట్స్ రావాలి, ఏజ్ను బట్టి థాట్స్ రావాలి. 28 సంవత్సరాలకి నేను సక్సెస్ అయ్యాను. 28, నాట్ ఓన్లీ 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు కాదు, జస్ట్ ఈ 28 ఇయర్స్కే మార్కెట్ గురించి మొత్తం తెలిసింది, ఓన్గా ఎస్టాబ్లిష్ చేసుకున్నాను. అర్థం చేసుకోవాలి మీరు ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటాను బ్యాక్ ఎండ్లోని. నిద్రాహారాలు మానేసి వర్క్ చేసుకుంటూ ఎంత టఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఈ లెవెల్కి వచ్చినా అనేది మీరు అర్థం చేసుకోవాలి. అలా ఎవరైతే ఒక ఎయిమ్ పెట్టుకొని ముందుకు పోతే వాళ్ళు 100% సక్సెస్ అవుతారండి. బట్ మీ స్ట్రెంత్ ఏంటనేది మీకే తెలుస్తుంది నాకంటే బాగా. అది మీరు ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. మీరు ఐడెంటిఫై చేసుకొని ముందుకు వెళ్తే 100% సక్సెస్ అవుతారు. ప్రతి ఒక్కరి దగ్గర తెలియని టాలెంట్ ఒకటి ఉంటుంది. ఆ టాలెంట్ని గుర్తించుకోండి. ఫస్ట్ గుర్తించుకొని మార్కెట్లోకి ఎంటర్ అవ్వండి. ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్, దీన్ని బాగా మీరు తెలుసుకుంటే సక్సెస్ అవుతారు. డిజిటల్ మార్కెటింగ్ మీద నడుస్తుంది మార్కెట్ అంతా ప్రజెంట్. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్స్, ఇవన్నీ కూడా సబ్జెక్ట్తో పాటు ఇవి కూడా ఉండాలా. అఫిలియేట్ మార్కెటింగ్, SEO, ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నారంటే సక్సెస్ అవుతారు మార్కెట్లో. అంతా దానికి స్కోప్ ఉంది. ప్రజెంట్ అంతా 24 గంటలు మనుషులంతా
ఈ ఒక్క 5 నిమిషాలు ఇంటర్నెట్ ఆన్ చేసుకోకుంటే ప్రపంచంలో ఏం జరిగేదో నాకు తెలియదేమో అనే ఫీలింగ్లో బతుకుతున్నారండి. ఓకే, మీ రిలేటెడ్ సబ్జెక్ట్తో